రాయదుర్గం ప్రజలంటేనే చాలా మంచివాళ్ళు. వీళ్ళందరికీ మనం సేవ చేసే అవకాశం రావడం దేవుడు మనకిచ్చిన అదృష్టం. ఎందుకంటే చెడ్డ వాళ్ళకి లేదా చెడు గుణాలు ఉండే వాళ్ళకి ఎంత సేవలు చేసినా చెడుకు సహాయం చేసినట్లయితే, అదే మంచి వాళ్ళకి వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేస్తే మనకు తెలియకుండానే మంచిని ఆదరించినట్లు, మంచి పని చేసినట్లు. కాబట్టి నువ్వు ఒక కాఫీ ఒక మనిషికి ఇస్తావు, ఆ మనిషి మంచివాడైతే నీకు పుణ్యం వస్తుంది, ఆ మనిషి చెడ్డవాడైతే అతను చేసే పాపాల్లో నీకు బాగా ఉంటుంది, అంతే కదా. కాబట్టి చేసే సహాయం కూడా మంచి వాళ్ళకి చేస్తే మంచి జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళ చెడ్డలో మనకు భాగం వస్తుంది, అంతే కదా. పాపము పుణ్యం అంటే ఇంకా వేరే ఏం లేవు. పుణ్యం రావాలంటే మంచి వాళ్ళకి సహాయపడాలి, పాపాలు మూడగట్టుకోవాలంటే చెడ్డల సహవాసం చేయాలి, అంతే కదమ్మా. దీంట్లో ఏమైనా తేడా ఉందా? తీసే అంత శక్తిని ఉపయోగించి రాయదుర్గాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నా. మీకు ఎవరికైనా డౌట్ ఉందా దీంట్లో? రాయదుర్గం అభివృద్ధి అవుతుంది కదా, రాయదుర్గం ప్రశాంతంగా ఉంది కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఆనందంగా బతికే ఒక మంచి వాతావరణాన్ని రాయదుర్గంలో ఏర్పాటు చేయగలిగినాం కదా. అంటే దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది తల్లి. ఎందుకంటే రాజకీయాలంటే ఆషామాషి కాదు. ఎవరో పార్టీలో ఉండే కార్యకర్తకు బంధువులను ఓ స్నేహితులను నేను అక్కడ ఒక ఇల్లు కట్టించుకుంటాను, రోడ్డు కొంచెం ఒక 2 అడుగులే 3 అడుగులే ఆక్రమించుకుంటాడా, నాకు చెప్పు, కమిషనర్కి చెప్పని వస్తాడు. లేదా మావాడేదో కొట్లాడినాడు, ఆవేశంలో కొట్టినాడు, వాళ్ళ తల పగిలింది, నువ్వు ఏదో రకంగా కాపాడని వస్తాడు. కానీ ఇవన్నీ ఒత్తిళ్ళు ఉన్నా ఎక్కడ తప్పులు చేయకుండా, తప్పుడు పనులు చేయకోకుండా 5 ఏళ్ల కాలం పాటు మనం రాయదుర్గాన్ని బాగా అభివృద్ధి చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఈరోజు ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా, నాయకుడైనా, లేదా పార్టీకి సంబంధం ఉన్నా లేకపోయినా అందరినీ సమానంగా చూసాం. అంటే తప్పు చేసిన వాడు మనవాడా ఎదుటివాడా అని మనం చూడలేదు. తప్పు చేస్తే దండించమని పోలీసులకు చెప్పాం. తప్పు చేసి మన దగ్గరికి వస్తే నువ్వు చేసింది తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పాను తప్ప నువ్వు ఏం చేసినా నేను సపోర్ట్ చేస్తానని ఎవరికి చెప్పలేదు. అట్లా చెప్పలేదు కాబట్టి తప్పు చేసిన వాళ్ళు నా దగ్గరికి రావడానికే జంకే పరిస్థితికి తీసుకొచ్చాం. తప్పు చేస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోతే సపోర్ట్ చేయడు, న్యాయానికే సపోర్ట్ చేస్తాడు కాబట్టి మనం పైన వేస్ట్ అని తప్పు చేసిన వాళ్ళు అనుకోవచ్చు, నాకేం బాధలేదు. కానీ సమాజంలో తప్పులు చేసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే, వాళ్ళని ప్రోత్సహిస్తే సమాజానికి మంచిది కాదు. వాడి వల్ల 10 ఓట్లు రావచ్చు పోవచ్చు, కానీ అతని వల్ల తప్పు చేసే వాళ్ళకు అధికారం అంట ఉంటే మీరంతా చూస్తూ ఉంటారు, పత్రికల్లో చూస్తూ ఉంటారు, సినిమాల్లో చూస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు లేకపోతే మంత్రులు అంటే వీళ్ళ చుట్టూ ఎట్లాంటి వాతావరణం ఉంటారు, ఎవరెవరు ఉంటారు. ఆ మంత్రిని కలుసుకోవాలంటే ఓ దేవుణ్ణి దర్శించుకునేంత తిప్పలు పడతా ఉంటారు. కానీ మీకు ఎప్పుడూ అట్లాంటి వాతావరణం లేదు కదా. మీ అన్నలాగనో, మీ తమ్ముడిలాగనో, మీ కుటుంబ సభ్యుల మాదిరి నేరుగా నా దగ్గరికి వచ్చి మాట్లాడే ఒక మంచి వాతావరణం కల్పించగలిగినానా లేదా ఒకసారి మీరందరూ ఆలోచన చేయమని మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఇప్పుడు మనం ఈ రాయదుర్గ అభివృద్ధిని మరింత వేగంగా, మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. అందువల్ల మనం ఈ రాష్ట్రానికి ఏది మంచి ఏది చెడు అనే నిర్ణయం చేసే సమయం ఆసన్నమైంది. ఈ 5 ఏళ్ళు చూశారు, 5 ఏళ్ళు ప్రభుత్వ పనితీరు చూశారు. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్. అట్లాగే ఉద్యోగులకు జీతాలు ఇస్తాడా లేదా చంద్రబాబు నాయుడు గారు అని అందరికీ అనుమానం 5 ఏళ్ల నాడు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. ఎన్నడూ బాగుపడుతుంది ఈ రాష్ట్రం? ఆదాయం లేదు, రాజధాని లేదు, ఏమి పరిశ్రమలు లేవు, ఎప్పుడు బాగుపడుతుందో అనుకునేవాళ్ళు. అట్లాగే రాయదుర్గం ప్రజలు కూడా
మా రాయదుర్గం అట్లా పల్లె కాకపోయి ఇట్లా పట్టణం కాకపోయి ఎటు కాకుండా తయారవుతున్నామే మేమని ఎంతమంది బాధపడింటారు, ఎన్నేళ్ళు బాధపడింటారు, ఎన్ని దశాబ్దాలు బాధపడింటారు. 30-40 ఏళ్ళుగా కర్ణాటకలో కొన్ని పట్టణాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న కొన్ని పట్టణాలు కానీ చూసి మా ఊరు ఎప్పుడు ఇట్లా అయ్యేదని ఎంతో మంది ఎన్నోసార్లు బాధపడి ఉంటారు. బయట నుంచి వచ్చి ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో బయటికి పోయి వచ్చి ఈ ఊరిని చూస్తే అన్నీ బాగుపడుతున్నాయి, మా ఊరు బాగుపడటం లేదని బాధపడిన హృదయాలు ఎన్నో ఉంటాయి. కానీ ఈ 4.5 సంవత్సరాల కాలంలో లేదా ఈ 5 ఏళ్ల కాలంలో మనం ఎవరు ఊహించినన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాం. అది కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ చేశాం మనం. అంటే సుస్థిరమైన అభివృద్ధి. ఇదేదో తాత్కాలికంగా ఓ 10 రూపాయలు ఇచ్చో లేకపోతే ఈ నెల ఈ సంవత్సరమో బతకండి తర్వాత మీరు ఏమైపోయినా మాకు పర్లేదు అనుకొని మనం కార్యక్రమాలు చేయలేదు. ఈ గడ్డ మీద తరతరాలు ఒక గొప్ప నమ్మకంతో మంచి నాణ్యమైన జీవితాల్ని గడిపేదానికి మనం బలమైన పునాదులు వేస్తూ ఉన్నాం. పట్టణం తీసుకుంటే దాదాపు 200 కోట్ల రూపాయల పైన మనం అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. ఎవరు ఊహించాలి ఇన్ని పనులు జరుగుతాయని. 3 ఫ్లైఓవర్లు కడతా ఉన్నాం, నేషనల్ హైవే తీసుకొచ్చాం. అట్లాగే మనం ఇక్కడ ఒక 42 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి KTS డిగ్రీ కాలేజ్ నుంచి ఇక్కడ మనకి బళ్ళారి రోడ్డు వరకు ఆ నగరవనం దగ్గర పక్కలో ఒక 4 లైన్ల రోడ్డు ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తర్వాత టౌన్లో మీరందరూ చూశారు. నేను వచ్చేటప్పటికి వచ్చిన తర్వాత ఎంత మార్పులు వచ్చాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అంటే దీనికి నిరంతర శ్రమ. నేను ఒకరోజు కూడా రెస్ట్ తీసుకోను. అమ్మయ్య ఈరోజు నాకేం పని లేదు పడుకుందాంలే అని అట్లా ఆలోచన చేసే స్వభావం కాదు. 35 ఏళ్ళు నేను ఒక 2 స్వయం కృషితో పైకి వచ్చిన నాయకుల దగ్గర పనిచేశాను. దగ్గరగా 14 సంవత్సరాలు రామోజీరావు గారి దగ్గర పనిచేశాను. ఆయన ఒక స్ఫూర్తి నాకు. ఆయన కష్టం 80 ఏళ్ళ వయసులో కూడా ఇప్పుడు దాదాపు 12-13 గంటలు పనిచేసే శక్తి ఆయనకు ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గర 20 ఏళ్ళుగా దగ్గరగా ఉండి పనిచేస్తా ఉన్నాం. ఆయన చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. రాత్రి 2 గంటలు 2:30 గంటల వరకు రివ్యూలు, పొద్దున్నే మళ్ళీ 7:30కే టెలికాన్ఫరెన్స్. నాకు కూడా రాత్రి 3:30 పడుకున్నా. నేను 11 గంటలకు స్టార్ట్ అయ్యి 3 గ్రామాలు తిరిగి వచ్చాము. 3:30కి ఇంటికి వచ్చి పడుకున్నాను. అంటే కష్టపడితే కష్టానికి ప్రత్యామ్నాయం లేదు. కష్టపడకపోతే మనకి ఏది రాదు. అయాచితంగా వచ్చేది ఏది నిలబడదు కూడా. నీకు ఉన్న బలంగా ఏదైనా డబ్బు వచ్చిందంటే అది నిలబడదు నీ దగ్గర. కష్టపడి సంపాదించుకున్నదే మనకు నిలబడతారు. పేరైనా డబ్బైనా మంచి పేరైనా ఏదైనా సరే మనం చేసే శ్రమ, మనం పడే కష్టం, మన నడవడిక, మనం 10 మందితో వ్యవహరించే తీరు, ఇదంతా కూడా ఒక మనిషిని ఈ రకంగా ఇతను ఇట్లాంటి వాడు లేకపోతే ఈమె ఇట్లాంటిది అని 10 మంది అనుకోవడానికి క్యారెక్టరిస్టిక్స్ అంటారు. మన వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో మనం మళ్ళీ ఒక మాటలో చెప్తాం. కాబట్టి ఇవన్నీ రోజు మనం కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి వచ్చాయి. 30 పడకల నుంచి 100 పడకలకు మనం ఆసుపత్రికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం ఒకటి తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి EI కేంద్రం ఒకటి తీసుకొచ్చాం. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాకు శాంక్షన్ అయిన రక్తనిధిని తీసుకొచ్చి రాయదుర్గం ఆసుపత్రిలో పెట్టాం. ప్రభుత్వంలో మనకు పలుకుబడి ఉంది కాబట్టి అధికారులు ఎవరికైనా మనం ఏదైనా పని చెప్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా పని చేసి పెడతారు. కాబట్టి మనం ఇన్ని పనులు చేయగలిగినాం. 1000 కోట్లు తీసుకొచ్చాం. BTPకి నీళ్లు తీసుకొస్తున్నాం. 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తా ఉన్నాం. ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట బెంగళూరు అక్కడంతా పోయిన వాళ్ళంతా 5 ఏళ్ళు జరగకుండా మన దగ్గరికి వచ్చి బతికే ఒక మంచి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 4,500 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాల కాలంలో నిధులు తీసుకొచ్చాం. అంటే ఒక మనిషి కష్టపడి పనిచేస్తే ఇన్ని ఫలితాలు వస్తాయి. అట్లాగే మీరందరూ కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ అనేక అద్భుతాలు చేయగలుగుతా ఉన్నాం. మీ అందరి సహకారంతో ఈ అభివృద్ధిని మరింత వేగంగా
మరింత ఎక్కువగా చేయాలనేదే నా తాపత్రయం. మీరందరూ చూసినారు, ఎక్కడో రాయదుర్గం ఎక్కడున్నది అనేవాళ్ళు. ఈరోజు మీరు ఎక్కడికి పోయినా మా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసన్ అంటే ఓకే రాయదుర్గం అంటారా లేదా? మీరు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. మా ఎమ్మెల్యే పలానా వ్యక్తి అంటే ఇంతకుముందు ఎమ్మెల్యేల పేర్లు చెప్తే వాళ్ళు ఎవరు వాళ్ళకి అర్థమయ్యేది కాదు. కానీ మీరు వేసిన ఓటు లేదా మీరు 10 మందితో చెప్పి మంచి వ్యక్తి, మనం ఇతన్ని గెలిపించుకుందాం, మనకు మంచి జరుగుతుందనే ఒక నమ్మకంతో ఆ రోజు మీరు సహాయం చేసి మీరు గెలిపించిన ఒక వ్యక్తి ఈరోజు రాయదుర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చినారా లేదా ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటాను. ఇవన్నీ మనం 2.5 సంవత్సరాల్లోనే చేశాం. మొదట 2 ఏళ్ళు మనకి అవకాశాలు లేవు. హైదరాబాద్లో ఉన్నాం, ప్రభుత్వానికి ఒక రూపం ఏర్పడలే, అసలు ఎవరు అధికారం తెలియదు, విభజన సక్రమంగా జరగలేదు, విభజన కష్టాల నుంచి కోలుకోలేకపోయినాం. ఓ పిల్లోడు అనారోగ్యంతో పుడితే 8 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు ఆ అబ్బాయిని లేదా ఆ బాబుని దగ్గరుండి అన్ని చూసుకుంటేనే మరి పెరిగి పెద్ద అవుతుంది. అట్లాంటి బాలారిష్టాలు అనేకం వచ్చాయి మనకి ఈ చిన్న రాష్ట్రానికి. అవన్నీ అధిగమించి 2.5 సంవత్సరాల కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేశాం. డబ్బులు లేనప్పుడే ఇన్ని డబ్బులు తీసుకొచ్చి మనం ఖర్చు చేశాం. భవిష్యత్తులో ఇంకా బాగా ఉంటుంది, మన పరిస్థితి ఇంకా చాలా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి ఇంకా సహాయం చేయడానికి అవకాశం ఉంది. ఆ సహాయం చేసే శక్తి దేవుడు ఇచ్చాడు. సహాయం చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మీ అందరి ఆశీస్సుల వల్ల ఇన్ని కార్యక్రమాలు చేశాం. నేను కూడా మామూలు సాదా సీదా కుటుంబంలో పుట్టినవాడిని. నేనేం ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఎప్పుడు కూడా నేను సామాన్యుల మధ్య మీ అందరికీ సహాయకారిగా ఉండాలని ఇష్టపడతాను తప్ప నాకు మంత్రి పదవి ఉంది, నేను ఎక్కడైనా బ్రహ్మాండంగా ఉండొచ్చు, ఆ సౌకర్యాలు కాల ఈ సౌకర్యాలు కాలని నేను ఎప్పుడు అనుకోను. సాదాసీదాగా బతకడానికి ఇష్టపడతాను. ఎందుకంటే దానిలో లేకపోతే ఆ హై ప్రొఫైల్ లేకపోతే మళ్ళీ కిందికి దిగేది కష్టమవుతుంది. దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది. అందుకని నేను ఎప్పుడు ఆ పదవి ఇచ్చిన అహంకారమో అధికారమో నేను శాశ్వతమని ఎప్పుడు అనుకోను. ఆ పదవి ఉంటుంది పోతుంది, కానీ మంచితనము 10 మందికి మంచి చేసే తత్వము ఉంటే ఎప్పుడైనా ఇంకా 20 ఏళ్ళ తర్వాత అయినా నేను రోడ్డు మీద తిరిగితే 10 మంది నాకు నమస్కారం పెట్టి బాగున్నావా అన్న అంటే అదే చాలు. అది దానికన్నా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఎవరికి అక్కర్లేదు. కాబట్టి నేను అట్లాంటివి కోరుకుంటాను. అభివృద్ధికి పట్టం కడతారు, అభివృద్ధికి సహకరిస్తారు, అభివృద్ధిని ఆశీర్వదిస్తారనే విధంగా మీరందరూ మాకు సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటూ